రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. పులివెందుల వైసీపీ నేతలకు డిఎస్సి మురళీ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. ఇక అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మురళీ నాయక్ వారిని నివారించేందుకు ప్రయత్నించారు. మీది తెల్ల చొక్కా అయితే నాది కాకి చొక్కా అంటూ వార్నింగ్ ఇచ్చారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందుల వైసీపీ నేతలకు డిఎస్పీ మురళీ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మురళీ నాయక్ వారిని వారించేందుకు ప్రయత్నించారు. మీది తెల్ల చొక్కా అయితే నాది నల్ల చొక్కా అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? తెల్ల చొక్కా మీదైతే నల్ల చొక్కా నాది అంటూ డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఇలా వార్నింగ్ ఇవ్వడం ఎలా చూడవచ్చు? గుడ్ ఈవినింగ్ సాయిరామ్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించి ఉదయం మనం చూసుకోవచ్చు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ని ఎర్రగుంట కూడా తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అవినాష్ రెడ్డి నిడిజీవులోనే ఉన్నాడు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇవాళ సాయంత్రం కొద్దిసేపటి క్రితమే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అయితే కనుక పూర్తిస్థాయిలో పులివెందుల్లో ఉన్నటువంటి తన కార్యాలయానికి రావడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున కూడా అభిమానులు, కార్యకర్తలు కూడా ఒక్కసారిగా ఇక్కడికైతే దూసుకురావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక పోలీసులు అయితే కనుక ఇక్కడ వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నంలో భాగంగా కూడా ఇక్కడ లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి డిఎస్పీ మురళీ నాయక్ అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలన్నీ బయటికి పంపించే ప్రయత్నంలో భాగంగా ఆయన కొంతమంది కార్యకర్తలను పంపించే నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా కొంతమంది కార్యకర్తలను ఆయన వారించడంతో కూడా ఆయన కూడా పూర్తిస్థాయిలో కూడా వారిస్తూ కూడా మీది తెల్ల చొక్కా అయితే కనుక నాది కాకి చొక్కా కాల్చి పడేస్తా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా సోషల్ మీడియాలో అయితే కనుక పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన కేవలం దాదాపుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను తరమే ప్రయత్నంలో భాగంగానే నేను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మనం మళ్ళీ ఆ వ్యాఖ్యలు అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక మీవి తెల్ల చొక్కాలు అయితే కనుక నాది కాకి చొక్కా కాల్చి పడేస్తానంటూ కూడా డిఎస్పీ మురళీ నాయక్ మాట్లాడడం జరిగింది. అయితే ఈ మాట అయితే కనుక పూర్తిస్థాయిలో ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కసారిగా ఎంపీ కార్యాలయానికి రావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా అంటే ఉదయం నుంచి కూడా దాదాపుగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇక్కడ లేడు. విషయం తెలిసినటువంటి మొత్తంగా మనం ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన నేతలందరూ ఒక్కసారి రావడంతో కూడా ఈ ఘటన అయితే షూట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో డిఎస్పీ మురళీ నాయక్ కూడా ఘాటుగా అయితే కనుక ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపైన అటు పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, లేక అటు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేక దానిపైన అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడంపై పూర్తిస్థాయిలో కూడా అటు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటూ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.